వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసిందా టీడీపీలో అంటే అవుననే చెప్పాలి. సో బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్కు అదేవిధంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు పూర్తిగా తెగదింపులు అయినట్లేనన్న ఒక వాస్తవం కూడా ఈరోజు బాలకృష్ణ రూపంలో బయటకు వచ్చింది అనుకోవాలి. మనం చూసినట్లయితే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా అటు నారా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఏడాది దగ్గుబాటి కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఘాట్కి వస్తూ ఉంటాం మనకు తెలిసిందే. అయితే ఈ రోజున ఘాట్ వేదికగా ఏదైతే మొదలైన ఒక ఇష్యూ ఎపిసోడ్ ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నం చేయడం కానీ, సో బాలకృష్ణ వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా నినాదాలు చేయడం కానీ, ఆ వెంటనే వాటిని తొలగించాలంటూ దీన్ని ప్రశాంతంగా శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చొద్దు అంటూ కూడా బాలకృష్ణ అక్కడ వార్న్ చేసిన తీరు కానీ, సో దీని అందరికంటే కూడా ఈ టోటల్ ఎపిసోడ్లో అందరికంటే ముందుగా కొడాలి నాని స్పందించిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున టీడీపీ శ్రేణులకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడో ఒక మూల టీడీపీ శ్రేణుల్లో ఒక అంచనా ఉండేది. లోకేష్ లాంటి వాళ్ళు ఒక జూనియర్ ఎన్టీఆర్ని వెల్కమ్ చేస్తామంటూ మాట్లాడిన తీరు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అమ్మాయిలను కూడా టీడీపీకి ఆయన ప్రచారం చేయాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు కానీ, ఇక ఆ RRRకి అవార్డు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆయన ప్రశంసించిన తీరు కానీ, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అనేక సార్లు ఆయన టీడీపీ శ్రేణుల్ని తన ఫ్యాన్స్ని నందమూరి అభిమానులను కూడా ఒక డైలమాలో పడేస్తూ వచ్చినప్పటికీ కూడా సో ఎక్కడో ఒక మూల ఒక అంచనా అయితే ఉండేది టీడీపీ శ్రేణుల్లో కానీ నందమూరి అభిమానుల్లో కానీ. తాను అవసరమైనప్పుడు పార్టీ కోసం ఉపయోగపడతానంటూ కూడా గతంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ని కూడా పదే పదే వాళ్ళు గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎన్నికల సంవత్సరం స్టార్ట్ అయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా అటు పొలిటికల్ నాలెడ్జ్ కూడా అదే స్థాయిలో ఉంది. సో అందుకే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు టీడీపీకి ప్రచారం చేస్తే అది పార్టీకి కూడా ఒక సెంటిమెంట్ ఇష్యూ అవుతుందని కూడా అందరూ లెక్కలు కడుతూ వస్తున్నారు. బట్ ఆ దిశగా అనేక సార్లు ఎన్టీఆర్ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వచ్చినప్పటికీ తీరా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఎన్టీఆర్ అభిమానుల్లో ఏమూలో కొంచెం ఆయన మీద అంచనా అయితే ఉంది. అయితే టోటల్గా తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్తోని పూర్తి స్థాయిలో టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ తెగతెంపులు చేసుకున్నట్లే అన్న ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్లయింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన బాబాయ్ అయిన ఆయన బాలయ్య నోటి వెంటే అలాంటి మాటలు రావడం మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో అటు టీడీపీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆలోచనలో పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం టీడీపీకి అండ్ దెన్ ఎన్టీఆర్కి మధ్య ఒక డ్రిఫ్ట్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అటు పత్రికాముఖంగానో లేకపోతే మీడియాలోనో లేకపోతే పార్టీ వేదికల మీదో ఎక్కడా కూడా వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శ చేసుకున్న సందర్భం అయితే లేదు. కానీ అనేక సార్లు మాత్రం అనేక ఇష్యూలు వాళ్ళ మధ్య దూరాన్ని పెంచడానికి అయితే మాత్రం దోహదపడ్డాయి. సో ఆ దూరం ఇప్పుడు అనంత దూరం అయిపోయింది లెక్కలేనంతగా అనేది ఫ్యాన్స్లో కనిపిస్తున్న ఒక ఆవేదన అనుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే ఎన్టీఆర్తో అందరికన్నా ఎక్కువగా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది చంద్రబాబు నాయుడికి అనుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకుగా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే చంద్రబాబు నాయుడు ఆయనకి ఒక క్లోజ్ అసోసియేషన్ ఉండేది. జూనియర్ ఎన్టీఆర్కి అటు సినిమాల విషయంలో చంద్రబాబు నాయుడు సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ రోజున పార్టీ కోసం కూడా జూనియర్ ఎన్టీఆర్ పనిచేస్తానన్న సందర్భం ఉంది. ఆ దిశగా ఆయన 2009 ఎన్నికల సమయంలో ఫోకస్ కూడా పెట్టారు టీడీపీ మీద. చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఆయన చాలా చోట్ల టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ఆ ప్రచారం ముగించుకుని వస్తూ ఉన్న క్రమంలో ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన అదే యాక్సిడెంట్తో గాయాల పాలై హాస్పిటల్లో ఉన్న సమయంలో టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ బెడ్ మీద నుంచే ప్రచారం చేసి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు, అది వేరే విషయం అయినప్పటికీ. బట్ ఆ తర్వాత రోజుల్లో మహానాడు వేదికగా కూడా అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో అసోసియేట్ అయ్యాడు. మహానాడు వేదిక మీద నుంచి ఆయన పార్టీలో యూత్కి ప్రాధాన్యత ఇవ్వండి మామయ్య అంటూ చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జూనియర్ ఎన్టీఆర్కు అటు పార్టీకి అలా జూనియర్ ఎన్టీఆర్కు అండ్ దెన్ చంద్రబాబు నాయుడుకు మధ్య ఒక క్లోజ్ బాండింగ్ అయితే ఉండేది ఆ రోజుల్లో. అండ్ దెన్ చంద్రబాబు నాయుడు దగ్గర బంధువుల అమ్మాయిని జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చి వివాహం కూడా జరిపించారు ఆయన. సో ఆ దిశగా వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయిలో ఒక బాండింగ్ ఉండేది. ఎప్పుడైతే సమైక్యాంధ్ర ఉద్యమం తెర మీదకి వచ్చిందో తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు, హరికృష్ణ లాంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిజంగానే ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. తనకు అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన టీడీపీ నుంచి. తన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన వదులుకున్నారు. బట్ ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే స్పీకర్ వదులుకున్న వెంటనే రాజీనామాను ఆమోదించారు. ఆ తర్వాత పార్టీలో ఆయనకి ప్రయారిటీ లేదన్న ఒక విధానం కానీ, ఇక ఆ తర్వాత రోజుల్లో పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హరికృష్ణకు ఎలాంటి పదవి దక్కలేదన్న ఒక విమర్శగానే ఉంది. బట్ కారణాలు ఏమైనప్పటికీ చిన్న చిన్న ఇష్యూస్ కాస్త చాలా కాంప్లికేటెడ్ అవుతూ అటు జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేస్తూ వచ్చాయి. ఇక ఆ తర్వాత రోజుల్లో హరికృష్ణ అంతకంటే కూడా ఎన్నికల కంటే ముందు 2014 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత క్లోజ్ కూడా. అటు కొడాలి నానికి కానీ వంశీ కానీ జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే వాళ్ళకి టీడీపీ నుంచి టికెట్ వచ్చిందన్నది కూడా వాస్తవమే. ఆ మాటను వాళ్ళే ఎన్నోసార్లు మీడియా ముందు కూడా అంగీకరించారు.
అలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీకి వెళ్ళడం, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం, సో వైసీపీ నుంచి అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయన కొడుకును ఉద్దేశించి విమర్శలు చేసిన తీరు కూడా అటు టీడీపీ శ్రేణుల్లో చాలాసార్లు ఆగ్రహాన్ని నింపింది. ఇక పర్టికులర్లీ 2019 ఎన్నికల కంటే ముందు 2018 ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. అంతకంటే ముందుగా హరికృష్ణ ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆ ఫ్యామిలీని ఓదార్చే ప్రయత్నం చేశారు సుదీర్ఘంగా. అప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు చేతులు కలిపినట్లే అని ఒక చర్చ తెర మీదకి వచ్చినాం. బట్ ఆ తర్వాత రోజుల్లో ఆ దిశగా అడుగులైతే పడలేదని అనుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్టయితే పర్టికులర్లీ ఇక 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నందమూరి సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ సోదరికి టికెట్ ఇచ్చిన ఆమె తరపున కూకట్పల్లిలో అటు కళ్యాణ్ రామ్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ కానీ ప్రచారం చేయకపోవడం కూడా అనేక విమర్శలకు అయితే తావిచ్చింది అనుకోవాలి. ఇక 2019 ఎన్నికల సమయానికి ఇక జూనియర్ ఎన్టీఆర్ స్వయాన మామైన నాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా వైసీపీ జెండా కప్పుకొని చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన సొంత మామ వైసీపీలోకి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు బ్రేకులు వేయలేదనే ఒక విమర్శ అయితే టీడీపీ శ్రేణుల నుంచి వచ్చింది అనుకోవాలి. ఎన్టీఆర్ అభిమానులు కూడా అది డైలమాలో పడేసింది. ఈ రోజున టీడీపీ శ్రేణులు ఈ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నారు అంటేనే అది జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరును పెట్టుకోవడమే కాదు, అదే స్థాయిలో తాత ఆహార్యం కానీ తాత డిక్షన్ కానీ ఆయన పలికే తెలుగు డైలాగుల్లో అదే స్థాయిలో డ్యాన్సులో ఆయన చూపించే ఒక గ్రేజ్ కానీ ఫైట్లో ఈజ్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. అందుకే డే 1 నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ అయిందంటే అందులో నందమూరి అభిమానులు లేకపోతే పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఇక్కడ అదే స్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా ఆయన మూవీస్ని అదే స్థాయిలో ఓన్ చేసుకుంటూ వచ్చాయి. ఒక సినిమా హీరోగా ఎలా అయితే ఫ్రమ్ ఆది టు ఈ రోజున చూస్తే RRR వరకు జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్లో ఈ రోజున టీడీపీ శ్రేణుల భాగస్వామ్యం ఉందనేది వాస్తవం. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఆ పేరు పెట్టుకున్నవాడు కావడం ఒక లెక్క అయితే ఎన్టీఆర్ లాగా డైలాగ్ డిక్షన్ కానీ మిగతా విషయాల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ కూడా ఓన్ చేసుకుంది డే 1 నుంచి. ఎందుకంటే మధ్యలో చంద్రబాబు నాయుడు కూడా ఓన్ చేసుకున్నారు కాబట్టి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విపరీత పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల చేశారు. ఈవెన్ కుప్పం నుంచి పల్నాడు మొదలుకొని ఎన్టీఆర్ అభిమాన సంఘాలను వాళ్ళు తమ వైపుకు తిప్పుకోవడం, చంద్రబాబు నాయుడు సభలు సమావేశాల్లో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయించడం, చాలాసార్లు ఇలాంటి ఇష్యూస్ అయితే తెర మీదకి వచ్చాయి. ఇక సినిమా టికెట్ల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ తో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో మాట్లాడారని ఒక చర్చ జరిగింది. వైసీపీ తరపున ఆయన ప్రచారానికి కూడా ఉపయోగించుకోబోతున్నారని కూడా అప్పట్లో చాలా సీరియస్ చర్చ జరిగినా బట్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాలకే పరిమితమయ్యారు, రాజకీయాల మీద ఫోకస్ పెట్టలేదు. బట్ టీడీపీ విషయానికి వచ్చినట్లయితే అది తన సొంత తాత పార్టీని అని చెప్తూనే అవసరమైనప్పుడు పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన చాలాసార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. ఇక అటు సినిమాల్లో కూడా ఆయన బిజీ అయి ఉన్నారు. ఇక ఒక భువనేశ్వర్ని తన మేనతను ఉద్దేశిస్తూ అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు కమెంట్ చేసిన సమయంలో కానీ వ్యక్తిగత విషయాల మీద, ఇక ఆ తర్వాత తన తాత పేరు మారుస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా జగన్మోహన్ రెడ్డి మారుస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఈవెన్ వంశీ లాంటి వాళ్ళే దీన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఈవెన్ షర్మిల లాంటి వాళ్ళు ఈ ఇష్యూని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వైఎస్తోని ఎన్టీఆర్ని పోలుస్తూ మాట్లాడిన తీరు, ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంత్యోత్సవాలకు ఆహ్వానం వచ్చినా కూడా ఆయన ఎక్కడా వెళ్ళని తీరు కానీ గైర్హాజరైన తీరు కానీ ఇవన్నీ కూడా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు, కేవలం టీడీపీ అభిమానులనే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా నిజంగా ఎన్టీఆర్ మీద అయితే ఒక కోపాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ వాంటెడ్లీ ఇలా చేస్తున్నాడు అన్న ఒక అసహనం అయితే పెరిగిపోయింది. ఇక అమరావతి రైతులు ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేసిన సమయంలో కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆయన కొడుకు లోకేష్కి ఆయన ఫ్యామిలీకి బద్ద శత్రువులను పిలిపించుకుంటూ వస్తున్నారో తమ నోటి దురుసు కారణంగా, అలాంటి వాళ్ళందరూ పదే పదే ఎన్టీఆర్ని కీర్తిస్తూ ఆకాశానికి ఎత్తేయడం మాత్రం నిజంగానే ఎన్టీఆర్ అభిమానులను కూడా డిఫెన్స్లో పడేస్తుంది, ఎన్టీఆర్ అభిమానులైన టీడీపీ నేతలను కూడా. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో తీరా ఎన్నికలు లోకేష్ లాంటి వాళ్ళు తమ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించిన తీరు కానీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే మేము ఆయన వెల్కమ్ చేస్తామంటూ లోకేష్ ఎక్కడ తడుముకోకుండా మాట్లాడిన తీరు కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్నికల నాటికి టీడీపీకి దగ్గర అవుతారన్న ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. గత నెల రోజులుగా ఎన్నికలకు షెడ్యూల్ చాలా తక్కువ సమయమే ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రచారం కూడా ఊపందుకుంది. బాలకృష్ణ లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేస్తారనే ప్రచారం కూడా మరోవైపు నడుస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వేదికగా జరిగిన ఒకే ఒక ఇష్యూ ఉందో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేయడం, ఆ ఫ్లెక్సీల్ని బాలకృష్ణ వస్తున్న సమయంలోనే ఆ ఫ్లెక్సీలు చూసి ఆయన ఒక అసహనానికి గురవడం కానీ, ఆ తర్వాత అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా నినాదాలు, బాలకృష్ణ ఫ్లెక్సీలను తీసేపించిన విధానం వీడియోలు కూడా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. బట్ ఎక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎక్కడా కూడా ఆయన వర్ధంతైనా అది జయంతైనా ఇంకొక వేడుకైనా ఇప్పటిదాకా పొలిటికల్గా ఫ్లెక్సీలు ఉండో పొలిటికల్ నినాదాలు చేసిన పరిస్థితి ఎక్కడ లేదని అనుకోవాలి ఇన్ని సంవత్సరాల కాలంలో.
ఫస్ట్ టైం ఇలాంటివి చూసిన బాలకృష్ణ వాటిని తీసేయించారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం గట్టిగా మాట్లాడితే ఇక్కడ రైట్ జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణకే ఎక్కువ ఉండిద్ది అనేది ఆయన అభిమానుల వాదన. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ టోటల్ ఎపిసోడ్తో బాలకృష్ణ ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లయింది టీడీపీ శ్రేణులకి. ఎన్టీఆర్ వేరు, టీడీపీ వేరు అని చెప్పినట్లయింది. ఇన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారేమో అనే ఒక అంచనాతో ఉన్న టీడీపీ శ్రేణులకి సో బాలకృష్ణ లాంటి వాళ్ళే ముందుకొచ్చి మరి ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఇక జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి పూర్తి స్థాయిలో తెగతింపులు అయినట్లే అన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మొన్న తారక రత్న ఏదైతే దశదిన కర్మ రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు విష్ చేసినా బాలకృష్ణ లాంటి వాళ్ళు పక్కకు తప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక గతంలో మనం చూసినట్లయితే హరికృష్ణ చనిపోయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడే కాదు, బాలకృష్ణ కూడా అదే స్థాయిలో కళ్యాణ్ రామ్ను అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. పర్టికులర్లీ అరవింద సమేత లాంటి మూవీస్ కూడా అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా బాలకృష్ణ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ను కళ్యాణ్ రామ్ను తన బిడ్డలు అంటూ కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వస్తున్న ఒక ఆయన చూపిస్తున్న యాటిట్యూడ్ కావచ్చు, ఆయన వైపు నుంచి వస్తున్న ఒక స్పందన కావచ్చు, అటు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కలిగే విధంగా జూనియర్ ఎన్టీఆర్ఏ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న ఒక విమర్శ అయితే ఉంది. సో టోటల్గా ఈరోజు మనం చూసినట్లయితే ఎన్టీఆర్ అవసరం లేకుండానే టీడీపీ రేపు అధికారాన్ని చేజిక్కించుకుంటున్న దిశగా బాలకృష్ణ చేసిన కామెంట్స్. దట్టు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన 52 రోజులు జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయనకి సింపతిగా విషయం పక్కన పెట్టినట్లయితే ఎక్కడా కూడా మొత్తం ప్రాంతాలకు అతీతంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరు నేతలు స్పందించిన, ఇండస్ట్రీలో కూడా పలువురు ఇండస్ట్రియలిస్టులు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్పందించిన ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడం కానీ, అటు ఖండిస్తూనో వెల్కమ్ చేస్తూ కూడా ఆయన ఒక ప్రకటన చేయకపోవడం కానీ అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పటి నుంచే బాలకృష్ణలో జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా తీవ్ర అసహనం ఉందనే చర్చ జరుగుతోంది. టోటల్గా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ పేరుతో ఎన్టీఆర్ ఘాట్ వేదికగా జరిగిన ఒక ఫ్లెక్సీ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూతోని పూర్తి స్థాయిలో బాలకృష్ణ కూడా ఒక క్లారిటీ వచ్చిందని కూడా అంటున్నారు. అందుకనే అటు టీడీపీ శ్రేణులకు ఇటు నందమూరి అభిమానులకు పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చేలా జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఒక ఇండికేషన్ ఇచ్చేలా కూడా బాలకృష్ణ మాట్లాడారనుకోవాలి. మొత్తానికి ఈ పరిణామాలు అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వస్తున్నాయి. ఈ పరిణామాలు టోటల్గా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మీద ఫైర్ అయిన విధానం కానీ, టీడీపీతో ఆయనకు సంబంధం లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చిన విధానం కానీ ఈ రోజున అటు టీడీపీ శ్రేణుల్లో కూడా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ పరిణామాలు రేపటి ఎన్నికల నాటికి టీడీపీ రాజకీయ భవిష్యత్తుతో పాటు అటు జూనియర్ రాజకీయ భవిష్యత్తును కూడా ఎటువైపు తీసుకెళ్తుంది అనేది మనం చూడాల్సి ఉంది.